హలో అందరికీ. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నేను ఈరోజు మా ఇంట్లో బిర్యానీ సింపుల్‌గా ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఇంట్లో చేసుకోవడం అలవాటయిందనుకోండి, అసలు బయట బిర్యానీస్ అంత టేస్ట్ అనిపియవు తెలుసా? ఇంట్లోనే చేసుకొని తింటే అయిపోతుంది గదా! ఒక 2 అవర్స్ దీనికోసం టైం పెడితే సరిపోతుంది గదా అనిపిస్తుంది. ఫస్ట్ చికెన్‌ని మంచిగా వాష్ చేసి పెట్టుకొని, మీరు బిర్యానీ ఏ కడాయిలో అయితే చేయాలనుకుంటున్నారో అందులో వేసుకోవాలి. తర్వాత ఇంకేముంది, నార్మల్‌గా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హోల్ స్పైసెస్ ఉంటాయి గదా! దాల్చిన చెక్క, లవంగ అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని, కొద్దిగా ఆ ఫ్రైడ్ ఆనియన్స్‌ది ఆయిల్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే ఆ కారం, ఉప్పు అవన్నీ ముక్కకు మంచిగా పట్టేలాగా కలుపుకోవాలనమాట. ఇంకా కలిపేసుకున్నాక తర్వాత మనం అందులోనే కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి కూడా అవి కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొద్దిగా పెరుగెయ్యాలి. పెరుగు ఇంకా నిమ్మరసం కలుపుకోవాలనమాట. ఆ టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా మొత్తం ఇదంతా ఎలా అంటే ముక్కకి మొత్తం మంచిగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా కలుపుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఎన్ అవర్ గానీ, ఇంకా టైం ఉన్న వాళ్ళు ఒక 1 అవర్, 2 అవర్స్ కానీ అలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలనమాట. ఇంకేముంది, నెక్స్ట్ బిర్యానీ రైస్ కోసం నార్మల్‌గా మనం బగారా ఎలా వండుకుంటాం, అలా ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ అన్నీ వేసి మంచిగా అవి ఫ్రై అయ్యాక కొన్ని ఆనియన్స్ ఎయ్యాలి. చాలామంది ఆనియన్స్ ఎయ్యరు. మేమేస్తాం. కొన్ని ఆనియన్స్ ఏసుకొని అవి గూడా మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్నాక మనకు నార్మల్‌గా కొద్దిగా ఫ్రై అవుతుంది కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత వాటర్ పోసుకోవాలనమాట. లైక్ 1 గ్లాస్‌కి బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ అలా పోసుకోవాలి. పోసుకొని మంచిగా ఆ వాటర్ మంచిగా మసిలిన తర్వాత అందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఉప్పేసుకోవాలి. ఇంకా వాటర్ మంచిగా బాయిల్ అయిపోతాయి. బాయిల్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేసేయాలి. అలాగే ఇంకో సైడ్ చికెన్ కూడా పెట్టేసి అది కుక్ చేసుకుంటూ ఉండాలి. మోస్ట్లీ చికెన్ ఒక 50%, 50-60% అలా కుక్ అయిపోతే చాలు. ఇంకా చూసారు కదా, ఇక్కడ వాటర్ బాయిల్ అయింది. అందులో బియ్యం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. రైస్ ఒక 70-80% అయిందనుకో చాలా వస్తుంది. అలా కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనం చికెన్ అవుతుంది కదా, దానిపైన లేయర్స్ లాగా వేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, ఒక్కసారి ఇంట్లో కానీ బిర్యానీ అలవాటు అయ్యిందనుకోండి, చేసుకొని తినడం మనకొచ్చేసిందనుకోండి, అసలు బయట బిర్యానీస్ అంత టేస్ట్‌గా అనిపించవు మనకి. కొద్దిసేపు టైం పెడితే మనమే చేసుకోవచ్చు కదా అన్నట్టుంటుంది. కానీ చాలా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూడండి నేను ఎలా వేస్తున్నానో, ఇలా మంచిగా లేయర్స్ అంతా వేసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా కర్రీ సెపరేట్ తీసుకొని మిడిల్ లేయర్‌లో మళ్ళీ కొంచెం కర్రీ వేసి దానిపై నుండి మళ్ళీ రైస్ కూడా వేయొచ్చు. కానీ మేము అలా ఏం తీయం. మొత్తం కిందనే కర్రీ ఉంచేస్తాం. అలాగే ఇంకా మీదికెళ్ళి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ అసలు బిర్యానీకి తెలిసిందే కదా! ఇంకా తర్వాత కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి, మళ్ళీ కొన్ని వాటర్ బాయిల్, మనం రైస్ బాయిల్ చేస్తాం కదా, ఆ వాటర్ కొన్ని వేసి మంచిగా సెట్ చేసుకోవాలనమాట అంతా. ఇంకేముంది, ఇదంతా పెట్టేసాక పొయ్యి మీద ఒక పెంక పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక దాని మీద ఈ బిర్యానీది బగోని పెట్టుకోవాలనమాట. పెట్టుకొని ఇంకా మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టాలి. బరువు పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా దమ్ కానివ్వాలి. చూసారా బిర్యానీ ఎంత బావుతుందో? మీకు నేను చూపిస్తాను చూడండి ఎంత బావుతుందో. పీస్ కూడా చాలా మంచిగా కుక్ అవుతుంది. చాలా వస్తుంది చెప్తున్నా కదా! ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఓకే అండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.